హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఇంగ్లీష్లో భాగంగా ఆర్టికల్స్ అని చాలా డిస్క్రైబ్ చేసుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం క్లాసెస్ డిస్క్రైబ్ చేసుకుందాం. ఫస్ట్ క్లాసెస్ తెలుసుకోవాలంటే ముందుగా ఇది తెలుసుకుందాము. ఒక లెటర్ అంటే తెలుసు కదా, ఆల్ఫాబెట్లో ఏబిసి వీటిని మనం లెటర్స్ అంటాము. అలాగని ఈ లెటర్స్ అన్నీ కంబైన్డ్ అయితే దాన్ని మనం వర్డ్ అంటాము. 2 వర్డ్స్ కలిపి లేదా 2 or 3 వర్డ్స్ని కలిపితే మనం ఫ్రేజ్ అంటాం. ఇదే ఫ్రేజ్కి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ కానీ ఉంటే దాన్ని మనము క్లాస్ అంటాం అన్నమాట. ఈ క్లాసెస్ గురించి మనం చదువుకుందాము. ఈ క్లాసెస్ చాలా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. మెయిన్ క్లాస్ అని, సబార్డినేట్ క్లాస్ అని, నౌన్ క్లాస్ అని, అడ్జెక్టివ్ క్లాస్, ఇలా చాలా ఉంటాయి కదా. అసలు క్లాస్ అంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ కానీ ఉంటే దాన్ని, ఫ్రేజ్కి సబ్జెక్టు వర్బ్ ఉంటే దాన్ని మనం క్లాస్ అంటాం అన్నమాట. దీన్నే నార్మల్ సెంటెన్స్గా కూడా అంటాం మనము. సెంటెన్స్ ఇంకొకలాగా కూడా ఉండొచ్చు. ఒకవేళ యాజ్ షీ ఈజ్ గుడ్ గర్ల్ షీ హెల్ప్స్ పీపుల్, ఇది ఒక సెంటెన్స్ లాగా తీసుకోవచ్చు. దీన్ని కూడా సెంటెన్స్ అనే అంటాము. మనం ఈరోజు మెయిన్ క్లాసు, సబార్డినేట్, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఈ క్లాసెస్ గురించి తెలుసుకుందాము. అందులో ఫస్ట్ మెయిన్ క్లాసెస్, సబార్డినేట్ క్లాస్కి డిఫరెన్షియేషన్ అర్థం చేసుకుందాం. మెయిన్ క్లాస్ అనేది డైరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అది దేని మీద డిపెండ్ అయి ఉండదు. దానికై అది ఉంటుంది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ అంటాం. ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఒకవేళ టూ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఏదైతే ఇండిపెండెంట్గా ఉంటుందో దాన్ని మనం మెయిన్ క్లాస్గా తీసుకుంటాం. ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనము సబార్డినేట్ క్లాస్గా తీసుకుంటాం అన్నమాట. మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ద వేరే సెంటెన్స్ మీద ఆధారపడేమి ఉండదు. సబార్డినేట్ అంటే ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది లేకపోతే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు అన్నమాట. సో అది డిపెండ్ అవుతుంది. దాన్నే మనం సబార్డినేట్ క్లాస్గా అనుకుంటాము. దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ మ్యాన్, హీ ఈజ్ ఫ్యాట్ మ్యాన్. ఓకే, ఇది నార్మల్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ యాజ్ ఉంది కాబట్టి యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ మ్యాన్, ఫ్యాట్ మ్యాన్ అయితే అవ్వడం వల్ల ఏంటి అనేది ఇక్కడ ఇంకా మనకు ఆన్సర్ లేదు కదా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఈ పక్కన ఉంటుంది అనమాట. అప్పుడు ఇది ఏంటి, డిపెండెంట్ కదా. ఇది లేకపోతే ఇది కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇది డిపెండెంట్ కాబట్టి ఈ ముందున్నదంతా సబార్డినేట్ క్లాస్ అని అడుగుతారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది అంటే ఈ మొత్తం యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ అనేది ఏ క్లాస్కి సంబంధించింది, కింద ఆప్షన్స్లో మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాస్ అలా ఇస్తారనమాట. దానికోసమే మనం ఇప్పుడు ఇవి చదువుకుంటున్నాం. యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ మ్యాన్ హీ కాంట్ వాక్, ఆయన లావుగా ఉన్నాడు కాబట్టి నిలబడలేకపోతున్నాడు. హీ కాంట్ వాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇండిపెండెంట్. హీ కాంట్ వాక్ అనేది ఏంటి, ఇప్పుడు మెయిన్ క్లాస్ అనమాట. ఈ ఆన్సర్ రావడం అనేది ఇక్కడ ఇది ఒక ఏమంటారు క్వశ్చన్ లాగా మిగిలిపోయిందనమాట. ఇది వస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ అనమాట, ఇది ఇండిపెండెంట్. ఇండిపెండెంట్వి ఎక్కడైనా కనిపిస్తే అవన్నీ మనము మెయిన్ క్లాసెస్గా ఉంటాయి. సో మనము ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం సబార్డినేట్ క్లాసెస్కి ఖచ్చితంగా ఏదో ఒకటి ఏమంటారు లింకర్ ఉంటుంది అనమాట. లింకర్ అంటే యాజ్, బికాస్, సిన్స్, ఇఫ్, వెదర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం సబార్డినేట్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, యాజ్ హీ ఈజ్ ఫ్యాట్, సో ఇది డిపెండెంట్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ కాంట్ అటెండ్ స్కూల్. ఎందుకు, బికాస్ హీ ఈజ్ ఇల్. బికాస్ హీ ఈజ్ ఇల్ అనేది బికాస్ హీ ఈజ్ ఇల్ ఏ దానికి, దేన్ని బట్టి అడుగుతున్నాం, ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఏమైంది. సో హీ కాంట్ అటెండ్ స్కూల్. సో ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట. ఇది ఇండిపెండెంట్, ఇక్కడ డిపెండెంట్ అనమాట. బికాస్ ఇక్కడ లింకర్ని బట్టి అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. సిన్స్ ఇట్ ఈజ్ రైనింగ్, సిన్స్ చూస్తూనే ఇది లింకర్ ఉంది కాబట్టి ఇదే డిపెండెంట్ అని అనేసుకొని సబార్డినేట్ క్లాస్గా తీసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. కాకపోతే మనం అర్థం చేసుకోవడం కోసం హీ కాంట్ గో అవుట్ సైడ్, రెయిన్ పడితే ఏమవుతుంది, మనం బయటికి వెళ్ళలేము, ఇది ఒక ఆన్సర్ అనమాట. ఇక్కడ సిన్స్ ఉండడం వల్ల ఇది ఒక క్వశ్చన్ లాగా మారిపోతుంది అనమాట. దానికి ఆన్సరే అంటే ఇది కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఈ సెంటెన్సెస్ని, ఇది ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్, ఇది డిపెండెంట్ సబార్డినేట్ క్లాస్.
అలాగనే యాజ్ హీ ఈజ్ ఇల్ హీ కాంట్ అటెండ్ స్కూల్. సేమ్ దీనిలాగే అనమాట. ఇంకొక ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం ఇది. ఓకేనా? లింకర్స్ ఉండి అదే యాజ్ కానీ సిన్స్ కానీ బికాస్ కానీ ఇలా ఉండేదాన్ని మనము సబార్డినేట్, దాన్ని డిపెండెంట్ అంటాం అనమాట. మెయిన్ క్లాస్ అంటే ఏమి ఉండదు, జస్ట్ డైరెక్ట్ ఒక కంప్లీట్ ఆన్సర్ లాగా ఉండేదాన్ని మనము మెయిన్ క్లాస్గా తీసుకుంటాము. దీనికి డిఫరెన్షియేషన్ మెయిన్ క్లాస్ ఇండిపెండెంట్, సబార్డినేట్ క్లాస్ డిపెండెంట్. అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ కమ్ టు ది నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ని ఎలా గుర్తుపెట్టాలి మనము? ఇచ్చిన సెంటెన్స్లో ఎట్లా ఉంటుందంటే వాట్ క్వశ్చన్ చేసినప్పుడు దాని ఆన్సర్ ఏమైతే వస్తుందో దాన్ని మనం నౌన్ క్లాస్గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాట్ హీ సే అని క్వశ్చన్ అడిగితేనే కదా హీ సెడ్ దట్ షీ కుడ్ నాట్ రీచ్ దేర్. వాట్ షీ సెడ్ అన్నప్పుడు మనము క్వశ్చన్ వేస్తేనే కదా ఈ ఆన్సర్ వస్తుంది. హీ సెడ్ దట్. సో క్వశ్చన్ వాట్ అని అడిగితే దాని ఆన్సర్ ఇది అర్థం అవ్వలేదు మనకు. ఈ సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అనిపిస్తుంది అనమాట. ఇండైరెక్ట్ స్పీచ్లోనే కదా సెడ్ దట్, హీ ఎంక్వైర్డ్, హీ ఆర్డర్డ్ ఇలా వస్తుంది అన్నమాట. అలా వచ్చిన దానికి పక్కనే దట్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. ఇఫ్ వెదర్ కానీ దట్ కానీ వాట్ కానీ ఇట్లా పాస్ట్ ఫామ్లో ఉండి ఇండైరెక్ట్గా ఉంటుంది అనమాట. పాస్ట్ ఫామ్లో ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్లోనే చూపిస్తామన్నమాట. ఒకటి మనము అడిగేదాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ చెప్తే అది డైరెక్ట్ స్పీచ్ అనమాట. అలా చెప్పారు అని చెప్పేదాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్గా చేసుకున్నాం. అది తెలుగులో అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా లేదా చూసుకోవడము, లేదా అది క్వశ్చన్ ఫామ్ వాట్ అని తీసుకుంటే వాట్ హీ టోల్డ్ అంటే దే టోల్డ్ వాట్ షీ కుడ్ డూ. ఇక్కడ వాట్ ఫామే వస్తుంది అనమాట క్వశ్చన్. హీ ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్ షీ కుడ్ డూ. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఇది డైరెక్ట్లో వేరేలాగా డైరెక్ట్గా ఆమె చెప్పిందని ఈయన ఇది ఏం చేయగలరు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. ఇలా ఇండైరెక్ట్గా ఉన్న సెంటెన్సెస్ అన్నిటినీ మనము నౌన్ క్లాస్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ దట్ షీ కుడ్ నాట్ రీచ్ దేర్, ఇక్కడ దట్ వచ్చింది కాబట్టి ఇదంతా ఏమవుతుంది, ఇక్కడ సబార్డినేట్ క్లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ షీ కుడ్ డూ, ఇది కూడా సబార్డినేట్ క్లాసే అవుతుంది. ఓకేనా? ఇది నౌన్ క్లాస్ అర్థం చేసుకునేది. ఒకటి ఈ కంప్లీట్ సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే అది ఆటోమేటిక్గా నౌన్ క్లాస్ అనమాట. ఇది ఎందుకు ఈ క్వశ్చన్ ఫామ్లో ఎట్లా అడుగుతారంటే ఒక సెంటెన్సెస్ ఇచ్చేసి కింద మనకు ఆప్షన్స్లో నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్ అలా ఫామ్ ఇస్తారనమాట. దాంట్లో ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే ముందు ఈ సెంటెన్స్ అనేది ఏ రూపంలో ఉందో అర్థమైతేనే మనం ఆ బిట్ పెట్టగలుగుతాం. నౌ కమ్ టు ది అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్ని ఎలా గుర్తుపడతామంటే ఇది ఒకలాగే అనిపిస్తుంది అనమాట. కాకపోతే దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే డిఫరెన్స్ నథింగ్ బట్ ఇక్కడ ప్రనౌన్ కానీ నార్మల్గా ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా నౌనే ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ క్లాస్ ముందు అదే సబార్డినేట్ క్లాస్కు ముందు ఖచ్చితంగా నౌన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దట్ ఐ లవ్ అనేది ఉంది కదా, ఈ దట్ ఐ లవ్ అనేది ఏంటి, దానికి ముందు ఏముంది, విలేజ్ అని ఉంది. విలేజ్ అనేది నౌన్ కదా, ఈ నౌన్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. సో ఏంటి, దట్ ఐ లవ్, ఐ ఆమ్ గోయింగ్ టు మై విలేజ్, ఎందుకు వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మై విలేజ్ దట్ ఐ లవ్, నేను చాలా ఇష్టపడే విలేజ్కి నేను వెళ్తున్నాను అని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. దట్ ఐ లవ్ అనేది కంప్లీట్ చేయట్లేదు ఈ సెంటెన్స్ని. ఈ దట్ ఐ లవ్ అనేది డిపెండెంట్ అనమాట. సో ఇది సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు సబార్డినేట్ కాదు ఇంపార్టెంట్, ఈ దట్కి ముందర ఏదైతే ఉంటుందో అది ఒకవేళ నౌన్ అయితే ఆ నౌన్ ఈ సెంటెన్స్ అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది అనమాట. అడ్జెక్టివ్ క్లాస్ అంటే డిపెండెంట్ సబార్డినేట్ క్లాస్కి ముందర ఏదైతే నౌన్ ఉంటుందో అప్పుడు దాన్ని మనం అడ్జెక్టివ్ క్లాస్గా తీసుకుంటాం. ఇక్కడైతే దట్కి ముందర హీ సెడ్, దే టోల్డ్, హీ ఆస్క్డ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడెక్కడ నౌన్ లేదు. ఓకేనా? నౌన్ ఫామ్ వచ్చింటే ఖచ్చితంగా ఏమవుతుంది, అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. అలా లేదు కాబట్టి ఇదేమైంది, నౌన్ క్లాస్ అయిందనమాట. ఒకవేళ ఇండిపెండెంట్ సబార్డినేట్ క్లాస్కి ముందర నౌన్ వచ్చిందంట అప్పుడు అది అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి, దట్ ద హిస్టరీ క్లాస్ దట్ శేఖర్ టేక్స్ ఫోకసెస్ ఆన్ సోషల్ స్ట్రక్చర్.
ఇక్కడ దట్, శేఖర్, టేక్స్ ఇదంతా ఏంటి? డిపెండెంట్ అనమాట. అంటే సబార్డినేట్ క్లాజ్. ఈ దట్‌కి ముందర ఏముంది? నౌన్ ఉందనమాట. ఇప్పుడు నౌన్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ క్లాస్ కిందగా తీసుకుంటామనమాట దీన్నంతటిని. ఈ హిస్టరీ క్లాస్‌ని ఇదంతా డిస్క్రైబ్ చేస్తుందనమాట. దట్ శేఖర్ టేక్స్ ఫోకసెస్ ఆన్ సోషల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ సబార్డినేట్ ఇది కాదు. ఈ దట్‌కి ముందర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నౌన్ అయితే ఆటోమేటిక్‌గా ఈ సెంటెన్స్ అనేది అడ్జెక్టివ్ క్లాస్ కిందికి వస్తదనమాట. అంటే డిపెండెంట్ క్లాస్‌కి ముందర నౌన్ ఉంటే దాన్ని మనం అడ్జెక్టివ్ క్లాస్ కిందగా తీసుకుంటాము. ఇండైరెక్ట్ స్పీచ్‌లో గానీ వాట్ అనే క్వెషన్ ఫార్మ్‌కి ఆన్సర్ లాగా ఉన్నా కానీ దాన్ని నౌన్ క్లాస్‌గా అనుకుంటాం. దీనికి దట్ ఉంటది. కానీ దట్‌కి ముందర ప్రనౌన్ కానీ వేరే ఫామ్‌లో ఉండొచ్చనమాట. కానీ నౌన్ ఉండదిక్కడ. ఈ నౌన్ ఒకవేళ దట్‌కి ముందర ఉంటే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అంటామనమాట. నెక్స్ట్ అడ్వర్బ్ క్లాస్. అడ్వర్బ్ క్లాస్ అంటే ఒక రీజన్ ఉంటుంది, దానికి రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు రీజన్ ఏంటి? హీ ఈజ్ ఇల్ కాబట్టి అయితే ఏం జరిగింది? రిజల్ట్ ఏమైంది? హీ కాంట్ కమ్ టు స్కూల్. యాజ్ హీ ఈజ్ ఇల్ హీ కాంట్ కమ్ టు స్కూల్. ఆయన బాగలేకపోవడం వల్ల స్కూల్కి రాలేకపోయాడు. ఒక రీజన్ ఉంది, దాని రిజల్ట్ కూడా ఉంది అనమాట. నెక్స్ట్ ఒక కండిషన్ కూడా ఉండొచ్చు ఈ చిన్నది. ఒకవేళ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్. ఒకవేళ నువ్వు బాగా కష్టపడితే నీకు జాబ్ రావచ్చు అనమాట. ఇలా ఒక కండిషన్ చెప్పినా కూడా అడ్వర్బ్ క్లాస్ కిందకే వస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్లో మనకి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్. సో ఆప్షన్స్లో నౌన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజ్ అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక కండిషన్ అప్లై అయింది కాబట్టి నువ్వు కష్టపడితేనే, నువ్వు ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్. స్పెసిఫిక్గా ఒక కండిషన్ ఉంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ క్లాస్ కిందగా తీసుకోవాలన్నమాట. సో అడ్వర్బ్ క్లాస్ అనేది ఆన్సర్ అవుతుంది అప్పుడు. హీ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ ఈస్ ఇల్. ఎందుకు అనే ఒక క్వశ్చన్ ఫామ్ వచ్చి దానికి ఆన్సర్ లాగా ఒకటి ఉంటే ఆ సెంటెన్స్ని మనము అడ్వర్బ్ క్లాస్ లాగా తీసుకుంటాం అన్నమాట. వై. ఇక్కడ వాట్ అని ఎలాగా ఉందో సేమ్ వై అనే క్వశ్చన్ ఫామ్కి ఆన్సర్. హీ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ ఈజ్ ఇల్. వై హీ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ అంటే హీ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ ఈజ్ ఇల్. ఆయన బాగలేదు కాబట్టి స్కూల్కి రాలేదు. వై క్వశ్చన్ ఫామ్ ఉన్నా, ఒక కండిషన్ అప్లై చేస్తూ ఉన్నా, రీజను దాని రిజల్ట్ ఉన్న అవంతా అడ్వర్బ్ క్లాస్ కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇఫ్ ఉంది, ఎక్కడ ఇఫ్ ఉంది, ఈ నౌన్ క్లాస్లో కూడా ఇఫ్ ఉంది. అప్పుడు ఈ రెండింటిని ఎలా గుర్తుపట్టాలంటే హీ ఆస్క్డ్ ఇఫ్ వెదర్ షీ కుడ్ డూ. ఇది జస్ట్ ఆన్సర్ ఫామ్ ఉంది, ఇది ఎక్కడ కండిషన్ లాగా లేదు కదా. ఇఫ్ వచ్చింది అంటేనే అది ఒక కండిషన్ లాగా అప్లై చేయాలన్నమాట. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్. ఈ ఇఫ్కి తేడా ఉందన్నమాట. జస్ట్ ఇది ఆన్సర్ లాగా ఉంటుంది, ఇది ఒక కండిషన్ లాగా ఉంటుంది. అది ఆ రెండింటికి తేడా అనమాట. ఆ క్లాస్ని ఈ క్లాస్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే ఇక్కడ కండిషన్ అప్లై అయితే ఇఫ్ ఉండి కండిషన్ లాగా ఉంటే దాన్ని అడ్వర్బ్ క్లాస్ కిందికి తీసుకోవాలి. అది నౌన్ క్లాస్ అయితే ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఆన్సర్, వాట్ క్వశ్చన్కి ఆన్సర్ లాగా కానీ ఇండైరెక్ట్ స్పీచ్ లాగా ఉంటుంది. నౌన్ క్లాస్కి అడ్జెక్టివ్ క్లాస్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఈ దట్కి ముందర ఏముంటుంది అంటే ప్రనౌన్ అట్లా నార్మల్గా ఉంటుంది అనమాట. కానీ దట్కి ముందు స్పెసిఫిక్గా నౌన్ ఉండాలి. ఈ నౌన్ అనేది పక్కన వచ్చిన ఇండిపెండెంట్ క్లాస్ని డిస్క్రైబ్ చేసే ఉంటుందన్నమాట. దాన్నే మనము అడ్జెక్టివ్ క్లాస్గా ఉంటుందన్నమాట. ఈరోజు క్లాస్లో నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్, అలాగనే మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాసెస్ గురించి తెలుసుకున్నాము. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.